ఎన్నో కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నా అవి ఎప్పటికి వస్తాయో ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తాయో అంటూ కొంతమంది అభిప్రాయపడుతుంటారు, మరికొందరు విమర్శిస్తుంటారు. అయితే వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రపంచంలో అత్యుత్తమ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ ఈ డిసెంబర్ 12వ తేదీన కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయాలనుకుంటే ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్న మన ఏపీ యువత ఇక నుంచి మన రాష్ట్రంలోనే ఐటీ ఉద్యోగాలు చేయొచ్చు. కాగ్నిజెంట్ కు ఇండియాలో ఉన్న హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్కతా, చెన్నై, పూణే క్యాంపస్ల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కావాలనుకుంటే విశాఖ వెళ్లొచ్చని కంపెనీ ఆఫర్ ఇచ్చింది. రుషికొండ హిల్ 2లో ఉన్న మహతి బిల్డింగ్ లో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 12న ప్రారంభిస్తున్నారు. 800 మందికి ఉపాధి లభిస్తోంది. ఐటీ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రఖ్యాత ఐటీ కంపెనీలన్నింటినీ ఏపీకి తీసుకువచ్చే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకున్నారు. గత నెలలోనే విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో 14 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి ప్రవహించాయి. శాశ్వత కార్యాలయ నిర్మాణానికి కూడా కాగ్నిజెంట్ 12వ తేదీనే భూమి పూజ చేస్తోంది. ఈ సంస్థ శాశ్వత క్యాంపస్ ను 2029 నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇది పూర్తయితే 4 సంవత్సరాల్లో 1583 కోట్ల పెట్టుబడితో 8000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కాగ్నిజెంట్ కు కాపులుప్పాడలో ఎకరా 99 పైసల చొప్పున 22.19 ఎకరాలను కేటాయించింది. రుషికొండ ఐటీ హిల్స్ పై కాగ్నిజెంట్ తో పాటు ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి దిగ్గజ సంస్థలు కూడా కొలువుదీరనున్నాయి. ఒక్కొక్కటిగా ఐటీ కంపెనీలన్నీ విశాఖకు వస్తుండటంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా ఏపీకి రావడానికి అవకాశం ఏర్పడింది. కొత్తగా ఐటీ ఉద్యోగాలు చేయబోయేవారు ఇతర నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. రాబోయే 10-15 సంవత్సరాల్లో ఏపీ ప్రజలందరినీ ఆత్మగౌరవంతో బతికేలా చేస్తానని ఐటీ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.